నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి, పర్ఫెక్ట్ బాడీ మెయింటైన్ చేయాలి అండ్ తీసుకునేటువంటి ఆహారం ఎలా ఉండాలి. మార్కెట్లో డిఫరెంట్ ఐడియాస్తో డిఫరెంట్ డైట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అయితే అవన్నీ అందరికీ సూట్ అవుతాయా? బాడీ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి? వీటన్నిటి గురించి క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది. ప్రస్తుతం మనం ఉన్నాము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NINలో. మనతో పాటుగా ఉన్నారు NIN సైంటిస్ట్ సుబ్బారావు గారు. సుబ్బారావు గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సో యూజువల్గానే హెల్త్ గురించి ఒక కాన్షియస్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. పర్ఫెక్ట్ బాడీ అనేది ఉండాలి, లేకుంటే ఫిట్గా ఉండాలి, స్లిమ్గా ఉండాలి. ఇవన్నిటితో డిఫరెంట్ డైట్స్ని అలవాటు చేసుకుంటున్న వాళ్ళ నెంబర్ అనేది పెరుగుతుంది. యూజువల్గా NIN ఏం సజెస్ట్ చేస్తుంది? ఎందుకంటే న్యూట్రిషనిస్టులు లేకపోతే మనకి ఫుడ్కి సంబంధించి బోల్డ్ అంతమంది ఎక్స్పర్ట్స్ యూట్యూబ్లో కనిపిస్తూ ఉన్నారు కాబట్టి. దాంట్లో చాలామంది గ్రేట్ సర్వీస్ చేస్తున్నారండి. కానీ ప్రిస్క్రిప్టివ్ డైట్స్కి వచ్చేటప్పటికి ప్రజలకి అవగాహన, జనరల్ అబ్జర్వేషన్, బికాజ్ నేను బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ న్యూట్రిషన్లో ఎక్కువ వర్క్ చేస్తాను, కమ్యూనికేషన్లో ఎక్కువ వర్క్ చేస్తాను నా రీసెర్చ్ ప్రకారం. సో ఏంటంటే మేము వెళ్ళిన ప్రతి చోట ప్రజలు ఏమడుగుతారంటే, సార్ ఏ ఆహారం తింటే నేను సన్నగా అవుతాను అంటే, నేను పని చేయను, నేను ఫిజికల్ యాక్టివిటీ చేయను, సార్ గ్రీన్ టీ తాగితే సన్నగా అవుతాను కదా అని ఫస్ట్ క్వశ్చన్. డీటాక్స్ అవుతుంది కదా? డీటాక్స్ అవుతుంది కదా, అవుతుంది డీటాక్స్. కానీ ఏ విధంగా ఎంత గ్రీన్ టీ తీసుకోవాలి అనేది. సో బేసిక్ రికమెండేషన్ మీరు అడిగినట్టు NIN ఏం చెప్తుందంటే, ఫర్ ఎనీ ఇండివిజువల్ టు మెయింటైన్ ప్రాపర్ హెల్త్, డైటరీ గైడ్లైన్స్ ఉంటాయి. అంటే హెల్దీ ఇండివిజువల్, నార్మలీ హెల్దీ ఇండివిజువల్ హెల్దీగా లైఫ్ మెయింటైన్ చేయాలి అంటే, నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ రాకూడదంటే డైటరీ గైడ్లైన్స్, ఆహార సంబంధిత మార్గదర్శక సూత్రాలు NIN చెప్తుంది. సో బేసిక్ రికమెండేషన్ NIN చెప్పేది అని బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, నో వన్ ఫుడ్ ఈజ్ రిచ్ ఇన్ ఆల్ న్యూట్రియంట్స్. ఏ ఒక్క ఆహారంలో అన్ని పోషకాలు దొరకవు. అలా అని మీకు ఎవరైనా చెప్పి ఏమైనా ఆహారాన్ని అమ్ముతున్నారంటే అది కరెక్ట్ కాదు. సో ఈ అన్ని పోషకాలు మనకి లభించాలంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు అంటే సింపుల్గా విటమిన్స్ అండ్ మినరల్స్ తక్కువ మోతాదులో కావాలి, కానీ ప్రతిరోజు కావాలి. స్థూల పోషకాలు అంటే మన ఎనర్జీకి కార్బోహైడ్రేట్స్ కానీ, తర్వాత మన ప్రోటీన్, బాడీ బిల్డింగ్ ప్రోటీన్ కానీ, ఇటువంటివి మనకి కావాలి. అలాగే ఫైబర్, అలా ఇవన్నీ కావాలి రోజు. ఇవన్నీ కావాలి అంటే NIN ఒక 2000 కిలో క్యాలరీ డైట్కి NIN మై ప్లేట్ ఫర్ ద డే అని రికమెండ్ చేస్తుంది. అది మన వెబ్సైట్లో, మా వెబ్సైట్లో చూస్తే కూడా మీకు దొరుకుతుంది. ఈ మై ప్లేట్ ఫర్ ద డే 2000 కిలో క్యాలరీస్ ఎందుకు చేశారంటే, సెడెంటరీ అంటే వర్క్ తక్కువగా ఉండి ఆఫీస్లో కూర్చుని ఎక్కువ వర్క్ లేకుండా డెస్క్ ముందు కూర్చునే జాబ్స్లో ఉన్న మహిళలకి 2000 కిలో క్యాలరీస్ కూడా అవసరం లేదు. అప్రాక్సిమేట్లీ 1700 కిలో క్యాలరీస్ చాలు. అలాగా మెన్కి కూడా 2000 వరకు అవసరం లేదు. కానీ యాక్టివిటీ లెవెల్ బట్టి, మోడరేట్ యాక్టివిటీ అయితే, తర్వాత హైట్ అండ్ వెయిట్ బట్టి, తర్వాత వాళ్ళు ఉన్న వాళ్ళ ఫిజియలాజికల్ స్టేట్ బట్టి వాళ్ళు డిఫరెంట్గా డైట్స్ ఉంటాయి. సో ఇన్ జనరల్గా అండర్స్టాండింగ్కి మనకి 2000 కిలో క్యాలరీ డైట్ అనుకుంటే, ఒక రోజులో 2000 కిలో క్యాలరీస్ ఒకరికి రావాలనుకుంటే అది ఎలా తినాలి అనేది మై ప్లేట్ ఫర్ ద డేలో ఉంది. మనం తినే ఆహారాలన్నీ, పచ్చి ఆహారాలన్నీ అంటే రా ఫుడ్స్ అన్నీ ఒక ప్లేట్లో పెడితే దాంట్లో సగం ప్లేట్ వరకు మీకు వాల్యూమ్ వైజ్, నాట్ ద వెయిట్ వైజ్, వాల్యూమ్ వైజ్ మీకు ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ఆక్యుపై చేసి ఉండాలి. ఫ్రూట్ అండ్ వెజిటబుల్లో అంటే 350 గ్రాముల వరకు ఆర్ 400 గ్రాముల వరకు వెజిటబుల్ అంటే మళ్ళీ ఆలుగడ్డ, కుక్డ్, ఇవన్నీ నేను రానే చెప్పేది. దాన్ని కుక్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి, దట్ షుడ్ బి ఫైన్. ఫస్ట్ ఏంటంటే మనం ఎంత తినాలి అని మనకు తెలియాలి. 400 గ్రాములు ఫ్రూట్ అండ్ వెజిటబుల్ పర్ డే, ప్రతి ఒక్కసారి కాదు, ప్రతి ఒక్క మారి తిన్నప్పుడు కాదు, రోజు మొత్తంలో. సో 400 గ్రాములు, 3 పోర్షన్స్, 3 మీల్స్ తీసుకుంటే 3 పోర్షన్స్, 400 గ్రాములు ఫ్రూట్ అండ్ వెజిటబుల్. అది మీరు సాలడ్గా తినచ్చు, కొంచెం కుక్ చేసుకుని తినచ్చు, కాంబినేషన్స్. అలాగే మీకు దాంట్లో మళ్ళీ సుమారు 100 గ్రాముల వరకు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉంటే చాలా మంచిది. ఓకే, అందులో మళ్ళీ ఫ్రూట్ అండ్ మళ్ళీ వెజిటబుల్ అనగానే చాలామంది ఆలు, ప్యాజ్ ఇలాగే ఆలోచిస్తారు. ఇవి పక్కన పెట్టి సీజనల్గా మనకి దొరికే అన్ని రకాల కూరగాయల్లోనూ రకరకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. సో మార్చి మనం వాడుకోవాలి. 150 గ్రామ్స్ మీకు ఫ్రూట్ ఉండాలి. ఫ్రూట్ అంటే మళ్ళీ ఒక యాపిల్ 25 రూపాయలు, ఫ్యామిలీలో 5గురు ఉంటే ఫ్రూట్కే 125 రూపాయలు ఖర్చు పెడితే మేము ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అంటే అది కాదు. 100 గ్రాములు ఫ్రూట్ అంటే మీరు ఒక పప్పాయ పండు తీసుకున్నారనుకోండి, 75 రూపాయలు పప్పాయ పండు తీసుకున్న 2 రోజులు 5గురికి మొత్తం ఫ్యామిలీకి వస్తుంది 1 కేజీ. అంటే కేజీ అంటే ఆల్మోస్ట్ లైక్ 100 గ్రాములు పర్ డే, 10 పోర్షన్స్. సో 2 రోజుల పాటు వస్తుంది. సో అట్లా మీకు దొరికే
సీజనల్లీ దొరికే పండు, ఇప్పుడు ఫ్రూట్, ఇప్పుడు జామకాయ ఉంది, ఒక జామకాయ ఇస్ ఈక్వల్ 90 grams to 100 grams, ఒక జామకాయ పర్ డే ఇస్ ఫైన్ ఇనఫ్. సో అట్లా, లేకపోతే 2 పోర్షన్స్లో చిన్న కటోరీలో 2 సార్లు ఫ్రూట్ తింటారో అది మీ ఇష్టం. సో ఈ ఫ్రూట్ ఇది అయిన తర్వాత ఈ సిరియల్ అనేది ఏదైతే ఉందో, అంటే మనం తినే బియ్యం కానీ అదే మనం యూజువల్లీ చాలా మంది వైట్ రైస్ రోటీ, నార్త్ ఇండియన్స్ అయితే రోటీ, దీంతోనే ఎక్కువ ఫుడ్ అయిపోతుంది. 240 grams వరకు తినచ్చు. ఆ 240 gramsలో మళ్ళీ సగం శాతం మటుకు మీకు ఒకవేళ మిల్లెట్స్ గనక ఉంటే, అది మిల్లెట్స్ కానీ చిరుధాన్యాలు కానీ కోర్స్ గ్రెయిన్స్ కానీ అన్పాలిష్డ్ ఫుడ్ కానీ అవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటే మంచిది. సో అంతేగాని పూర్తిగా మిల్లెట్సే వేసుకుంటానంటే అది డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ బట్ జనరలీ ఇది దీని తర్వాత అసలు ఫ్యాట్స్ మంచివే కావు అని చాలా మంది ప్రాపగేట్ చేస్తారు. ఓన్లీ ఫ్యాట్సే తినండి అని చెప్పేవాళ్ళు కూడా, ఓన్లీ ఫ్యాట్స్ తినండి అని చెప్పే డైట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో మనకి ఏంటంటే మనకి రోజువారీ మనకు సుమారు 55 నుంచి 60 గ్రాములు ఫ్యాట్ కావాలి. ఈ ఫ్యాట్ మనం తినే ఈ పప్పు దినుసుల్లోంచి కానీ ఆహార పదార్థాల్లోంచి కొంచెం ఫ్యాట్ వస్తుంది. అదో 30 గ్రాములు వచ్చేసింది అనుకున్నా కూడా సుమారుగా ఇంకో 27 నుంచి 30 గ్రాములు మనకి మనం అదనంగా తీసుకునే ఫ్యాట్, అంటే యాడెడ్ ఫ్యాట్ మనకి అవసరం ఉంటుంది. ఈ యాడెడ్ ఫ్యాట్లో కూడా మనం రకరకాల ఆయిల్స్ కనుక తీసుకోగలిగితే రోజులో, ఇన్స్టెడ్ ఆఫ్ బికాజ్ ఏ ఒక్క ఆయిల్లోనూ అన్ని రకాల ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ ఉండదు కాబట్టి రకరకాల ఆయిల్స్, సే గ్రౌండ్నట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, లేకపోతే సోయాబీన్ ఆయిల్, ఇంకో అట్లా 2-3 కాంబినేషన్స్. అంటే మనం ప్రతి ఇంట్లోనూ ఒక 4 లీటర్ల ఆయిల్ అవుతుంది. 5 ఉంటే ఒక నెలకి 4 లీటర్ల ఆయిల్ అవుతుంది. దాన్ని మీరు 4 రకాల ఆయిల్స్ పెట్టుకున్నారు, లేకపోతే 3 రకాల ఆయిల్స్ పెట్టుకున్నారనుకోండి, ఇద్దరు రొటేషన్లో వాడుకోవచ్చు, లేకపోతే ఒక ఐటమ్ ఒక ఆయిల్లో కుక్ చేసుకోవచ్చు, ఇంకో ఐటమ్ ఇంకో ఆయిల్లో కుక్ చేసుకోవచ్చు. సో ఈ 27 గ్రాముల్లో కూడా 10 గ్రాములు ఒక ఆయిల్, 10 గ్రాములు ఒక ఆయిల్, 10 గ్రాములు నెయ్యి, బటర్ ఇవన్నీ మంచివి కావు అంటారు. ఓకే, ఒకవేళ తినాలనుకుంటే ఈ 10 గ్రాములు మించకుండా, 10 గ్రాములు అంటే ఎంత, 2 teaspoons. సో 5 to 6 teaspoons ఆఫ్ ఆయిల్ పర్ ఇండివిజువల్ పర్ డే మీరు కూరలో వేసుకోండి, వేయించుకోండి, ఏమైనా చేసుకోండి, దాన్ని వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇది దాని తర్వాత పప్పు దినుసులు, అది మేజర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ కూడా మన ప్రాంతంలో, ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో రోజు నాన్ వెజ్ తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో నాన్ వెజిటేరియన్ అయి ఉండొచ్చు, కానీ వారానికి 1-2 సార్లు తింటారు. సో ఆల్టర్నేటివ్గా పప్పు దినుసులు తింటారు. సో పప్పు దినుసులు బదులుగా నాన్ వెజిటేరియన్ వాడుకోవచ్చు, కోడిగుడ్డు వాడుకోవచ్చు. సో 1 egg ఎవ్రీడే కూడా తీసుకోవచ్చు. ఇట్లా అది అడ్జస్ట్ చేసుకో. 300 ml ఆఫ్ మిల్క్, ఇవాళే పేపర్లో కూడా వచ్చింది. మిల్క్ ప్రొడక్షన్ వైజ్ మనం కూరగాయలు, బియ్యం, అదే మన ఆహార ధాన్యాల కంటే ఎక్కువగా మిల్క్ ప్రొడ్యూస్ చేసామని మోడీ గారు నిన్నే చెప్పారు. సో అంత ప్రొడక్షన్ ఉన్న దేశంలో మిల్క్ కన్సంప్షన్ ఇస్ వెరీ బ్యాడ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే దేశం మనది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కూరగాయలు ఉత్పత్తి చేసే దేశం కూడా మనదే. హార్టికల్చర్ ప్రొడక్ట్స్, కూరగాయలు, పళ్ళు. కానీ మన కన్సంప్షన్ యావరేజ్గా చూస్తే చాలా తక్కువ ఉంది. ఇందాక నేను 1/2 plate కూరగాయలు, పండ్లు ఉండాలని చెప్పాను కదా, ఆ 1/2 plate మనకి రైస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అవును. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటంటే, ఒక్క ఆహారంలో పెద్ద బేస్ స్టేపుల్ ఆహారంలో మనం కొంచెం వేరే ఆహారాలు కలుపుకుంటున్నాం, కానీ ఆ డైవర్సిటీ పూర్తిగా రావట్లేదు. ఆ డైవర్సిటీ తీసుకురావడానికి మనం కనుక ప్రయత్నిస్తే, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనం స్నాక్ తినచ్చు, మీరు ఇవి కాకుండా ఒక ఫిస్ట్ ఫుల్ ఆఫ్ నట్స్ అని చెప్తాం ఎవ్రీడే, 20 to 30 grams ఆఫ్ నట్స్. నట్స్ అనగానే కాజు, బాదాం తినాలంటే మాకు చాలా కాస్ట్లీ. ఎవరు తినమన్నారు? మూంపల్లి, మామూలుగా పల్లీలు తినచ్చు, ఇంకా నువ్వులు తీసుకోవచ్చు, ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. సో మనం స్నాక్గా ఒక ఉడికించిన పల్లి తీసుకున్నాం అనుకోండి, లేదా ఒక స్ప్రౌట్స్ ఫ్రై చేసుకుని మంచిగా, అదే ఫ్రై కాదు, స్ప్రౌట్స్ని మనం కొంచెం నిమ్మకాయ పెట్టుకున్నాం, మొలకెత్తిన ధాన్యాలు, నిమ్మకాయ, టొమాటోలో 2-3 వేసుకుని దాన్ని మంచిగా స్పైసీగా చేసుకుని తిన్నాం అనుకోండి, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్నాక్. ఇట్ ఆల్సో మీట్స్ ద రిక్వైర్మెంట్. సో ఇలా ఆలోచించాలి తప్ప, ఫ్యాట్ డైట్లో నేను ఇవాళ ఉంది, ఒక 5 రోజుల్లో నేను ఇంత వెయిట్ తగ్గించాలి అనుకుంటే, మీకు మార్కెట్లో రకరకాల డైట్స్ చెప్తున్నారు, ఫ్యాట్ డైట్స్. దే విల్ డెఫినెట్లీ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ అవుట్కమ్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. రిజల్ట్ కనిపిస్తుంది. కానీ ఆ రిజల్ట్ తర్వాత దాని హెల్త్ ఇంపాక్ట్ ఏంటి, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఏంటి, అదే అసెస్ చేసుకోవాలి. ఇదే డైట్ని మీరు చిరకాలం మెయింటైన్ చేయగలరా? మెయింటైన్ చేస్తే మీరు, ఇంకో ప్రిన్సిపల్ కూడా ఉంది న్యూట్రిషన్లో, ద ఫుడ్ దట్ యూ ఈట్ షుడ్ బి, యూ షుడ్ ఫీల్ గుడ్ అబౌట్ ఈటింగ్ ఫుడ్. దాన్ని యూ ఈట్ ఫుడ్ యాజ్ అ మెడిసిన్. అంటే మెడిసిన్ ఎంత తక్కువ తీసుకుంటావో ఆహారాన్ని అంత తక్కువ మోతాదులో తీసుకోమన్నారు, కానీ బిట్టర్ పిల్ లాగా తీసుకోమని చెప్పలే. యూ షుడ్ ఎంజాయ్ వాట్ యూర్ ఈటింగ్, బికాస్ సైకలాజికలీ ఆల్సో దట్
కాంట్రిబ్యూట్స్ టు వాట్ యూ ఈట్ అండ్ యువర్ హెల్త్. సో ఎంజాయ్ చేసేటట్టు ఫుడ్ ఉండాలి, కానీ మెడిసిన్ లాగా లిమిట్గా తీసుకోవాలి. దిస్ ఈజ్ మోడరేషన్ ఇస్ ద కీ ఫర్ గుడ్ హెల్త్. ఈ మోడరేషన్ అనేది మనకి మైండ్లో రావాలి. అంతేగాని నేను ఈ డైట్ అచీవ్ చేయడానికి, నా ఈ కేజీలు తగ్గించడానికి ఈ డైట్ చేస్తాను, ఆ డైట్ చేస్తానంటే లాంగ్ టర్మ్ హెల్త్ ఇంపాక్ట్స్ ఏంటి ఇవి అసెస్ చేశారు చాలా స్టడీస్. ఇప్పుడు కీటో డైట్స్ లాంగ్ టర్మ్ హెల్త్ ఇంపాక్ట్స్ వేరేలా ఉంటాయి. కీటో డైట్స్ హ్యావ్ బీన్ సజెస్టెడ్ ఫర్ సర్టన్ మెడికల్ కండిషన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తారు కీటో డైట్స్. కానీ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ వాడారు, కార్డియాలజిస్ట్ కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తున్నారని చెప్తారు, కొంతమంది డాక్టర్స్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తారు, ప్రూవ్ చేస్తున్నారు ఇది తగ్గింది అది తగ్గింది అని చెప్తారు. అవన్నీ కరెక్టే. లాంగ్ టర్మ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఏమిటి, లాంగ్ టర్మ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఏమిటి అనేది కూడా ఆలోచించాలి మనం. అంటే ఏది కరెక్ట్ కాదు, ఏది తప్పు అని నేను అనట్లేదు, కానీ ఎనీ డైట్ దట్ యూ ఫాలో, ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్, ఇఫ్ యూ హ్యావ్ ఎ పర్పస్ ఫర్ ఎనీ డైట్ ఆర్ ఎనీ హెల్త్ రీజన్ వై యూ హ్యావ్ టు ఫాలో ఎ డైట్, ప్లీజ్ ఒక క్వాలిఫైడ్ డైటీషియన్, న్యూట్రిషనిస్ట్నో డాక్టర్నో కన్సల్ట్ చేసి దానివల్ల అది ఆ హెల్త్ కండిషన్ సెట్ అయ్యే వరకు ఆ డైట్ని ఫాలో అవ్వండి. బట్ లాంగ్ రన్లో ప్రివెంటివ్ ప్రమోటివ్ మెజర్ ఫర్ యువర్ హెల్త్ ఈజ్ అ బ్యాలెన్స్డ్ డైట్ విత్ అడిక్వేట్ ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్, లెస్ స్ట్రెస్ అండ్ లెస్ స్క్రీన్ టైం. ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, స్క్రీన్ టైం. కొన్ని స్టడీస్ ప్రకారం 2 hours కంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉంటేనే ఇట్ ఈస్ బీయింగ్ అసోసియేటెడ్ డైరెక్ట్లీ విత్ అడాలసెంట్స్లో ఎస్పెషల్లీ ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ. ఇప్పుడు మన స్క్రీన్ టైం 2 hours 20 hours దాకా ఉంటుంది ఆల్మోస్ట్. చాలామంది 4 గంటల కంటే తక్కువ పడుకుంటున్నారు, 20 గంటలు మొబైల్ మీద ఉంటారు, లేకపోతే ఏదో స్క్రీన్ చూస్తూనే ఉంటారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ నుంచి మనం ఈ తగ్గించడానికి ఫిజికల్ ఫిట్నెస్ అండ్ సంథింగ్ లైక్ మెంటల్ పీస్, స్ట్రెస్ రిలీవర్స్ లైక్ yoga is both for physical and mental relief. It's a very good thing. Meditation at the same time మీ తర్వాత స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడం, తర్వాత ఇవన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ మీ చుట్టుపక్కల. సో వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటే యువర్ డైట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా కీటో డైట్తో పాటుగా వీగన్ డైట్ అనేది ఒకటి వచ్చింది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒకటి వచ్చింది, కీటో డైట్లు అనేవి ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైట్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా వెయిట్ తగ్గాలి, లేకుంటే చాలా పర్ఫెక్ట్గా ఫిట్ ఉండాలి అనుకుంటే వీటిని నాకు సెట్ అయింది మీరు వాడండి అని సజెస్ట్ చేసేవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు కదా. అదే ఉండొచ్చండి. ఇందాక నేను చెప్పినట్టుగా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చూసుకోవాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పైన కూడా మంచి కొన్ని పాజిటివ్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకుంటే, కానీ గైడెడ్గా చేస్తే మంచిది నా ఉద్దేశం. సో కీటో డైట్స్ అనేవి కూడా ఓన్లీ సర్టన్ మెడికల్ కండిషన్స్కి ప్రిస్క్రైబ్ చేశారు. అవి కూడా గైడెడ్గా చేయండి. ఏం చేయాలన్నా కానీ ఎవరికో సెట్ అయిందని నేను వాతలు పెట్టుకోవడం ఇస్ నాట్ రైట్ థింగ్. అది చెప్పడం. బట్ జనరలీ ఫర్ ఎనీ కామన్ ప్రిన్సిపల్, టీచ్ యువర్ చిల్డ్రన్, యువర్ హోమ్, యువర్ ఫ్యామిలీ మెంబర్స్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ రైట్ ఫిజికల్ యాక్టివిటీ, రైట్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ టు మెయింటైన్ యువర్ డైట్. డోంట్ ఇండల్జ్ ఇన్ ఎనీ ఫుడ్ మచ్. సో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవడము, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎక్కువ ఇండస్ట్రియల్లీ ప్రాసెస్ ఫుడ్స్ తీసుకోకపోవడము, హైలీ ఇండస్ట్రియల్లీ ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్, రెడీ టు ఈట్, రెడీ టు కన్జ్యూమ్ ఫుడ్స్ని తక్కువ, ఎంత తక్కువ కావాలో అంత తక్కువ, యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్, మినిమలీ ప్రాసెస్డ్. ప్రతి ఫుడ్ కొంచెం ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. మినిమలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, దాని ఎడిబుల్ క్వాలిటీ ఆల్టర్ కాకుండా ఉన్న ఫుడ్స్ని మాత్రం మనం తీసుకోగలిగితే మనకి ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అస్. సో యూజువల్గానే ఇప్పుడు మనం మిల్క్ ప్రొడక్షన్ అనేది భారతదేశంలో చాలా ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు వీగన్ డైట్లో ఉన్న వాళ్ళు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ని అస్సలే వాడరు కదా, అలా ఉంటారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మనకు 3 meal a day అనుకున్నాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో అది కూడా ఉండదు, టైం గ్యాప్ అనేది చాలా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ మిస్ చేయొద్దు అనే ఇన్సులిన్ స్పైక్స్ని దాన్ని కంట్రోల్ చేయడానికి చెప్తారండి. అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచి స్టడీస్ కూడా ఉన్నాయి దాన్ని ప్రూవ్ చేయడానికి. కానీ చెప్తున్నాను, అది ఆ డయట్ యొక్క usefulness to your body should be prescribed by somebody. Please don't do it on your own and as you think. మీకు అర్థమైనట్టు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకండి. ఎవరైనా ప్రిస్క్రైబ్ చేసిన విధంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి చేయాలనుకోండి. ఆర్ ఎనీ అదర్ డైట్ దట్ యూ వాంట్ టు ఫాలో. మీరు పర్పస్ దేనికి ఫాలో చేస్తున్నారు ఆ డైట్ని, ఎవరు ప్రిస్క్రైబ్ చేస్తే ఫాలో చేస్తున్నారు, ఎంత టైం స్పాన్ వరకు ఆర్ ఏ టార్గెట్కి మీకు ప్రిస్క్రైబ్ చేశారు దానికి మాత్రమే చేయండి అంటున్నాను. In general, for a commonly healthy population, it is better to follow the basic principle of diet diversity and near natural food with less of highly processed food. సో యూజువల్గానే లేవగానే పరగడుపుని ఇది తాగేసేయండి అని చెప్తారు. అందులో గ్రీన్ టీ అనేది ఒకటి ఉంది, లేకుంటే యాపిల్ సిడర్ వెనిగర్ ఒకటి ఉంటుంది, లేకుంటే వామ్ వాటర్లో నిమ్మరసం హనీ కలుపుకొని తాగండి అనేది ఉంటుంది, రాత్రి పడుకోబోయే ముందు ఇది తాగండి అనేది బోల్డ్ అన్ని కూడా తిరుగుతున్నాయి కదా. ఏది ఐడియల్ అసలు? Any good food
ఆర్ ఎనీ గుడ్ న్యూట్రియంట్ ఇన్ అ గుడ్ ఫుడ్ విల్ గివ్ యూ దాని ఇంపాక్ట్ ఎప్పుడు వస్తుంది, సహజంగా మీకు అన్ని అదర్ పోషకాలు కరెక్ట్గా ఉన్నప్పుడు మీకు దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక దాంట్లో మంచి ఉండొచ్చు, కానీ ఆ ఒక్క మంచిని తీసుకుని మిగతావన్నీ నేను లైట్ తీసుకుంటానంటే అది పనిచేయదు మీకు. సో ఎనీథింగ్ దట్ ఈస్ గుడ్ విల్ వర్క్ ఓన్లీ విత్ అదర్ థింగ్స్ ఆర్ రెడీ వెన్ అదర్ థింగ్స్ ఆర్ గుడ్. సో దాన్ని ఓవరాల్గా బ్యాలెన్స్ చేసుకోవడమే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్ అండ్ టెక్నిక్. డోంట్ గో ఇన్ ఫర్ మ్యాజిక్ రెమెడీస్ ఫర్ ఎనీథింగ్. మీరు మ్యాజిక్ రెమెడీస్ గురించి వెళ్ళారు అంటే ఇన్ ద లాంగ్ రన్ ఇట్ మే నాట్ బి వెరీ హెల్దీ ఫర్ యూ. సో మీ ప్రొఫైల్ కూడా, మీ హెల్త్ ప్రొఫైల్ కూడా మీరు చూసుకుని దాన్ని బట్టి మీకు సూటబుల్ డైట్ని మీరు తీసుకోవాలి తప్ప లేకపోతే ఎవరో ఫాలో చేస్తారని మీరు ఫాలో చేయడం మాత్రం ఇట్స్ నాట్ అ రైట్ థింగ్. యూజువల్గా బాడీ మాస్ ఇండెక్స్ని బేస్ చేసుకుని మనం తినే ఫుడ్ కావచ్చు, ఎన్ఐఎన్ ఎప్పుడూ చెప్పేది బ్యాలెన్స్డ్ డైట్, ఒక సమతుల ఆహారం అనేది ఉండాలి. సమతుల ఆహారం ఉండాలా, పోషకాహారం ఉండాలా అనేది కూడా ఉంటుంది కదా అందులో. సమతుల ఆహారం తింటే పోషకాలు లభిస్తాయని సమతులం అంటారు దాన్ని. సో ఇట్స్ దేర్. ఓకే, సో నేనే ఫుడ్ తినాలి, నేనేది ఫాలో అవ్వాలి అనుకుంటే నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి? డైటీషియన్ ఉన్నారు మీరు చెప్పినట్టుగా, న్యూట్రిషనిస్ట్ ఉంటారు, డాక్టర్ ఉంటారు, ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి? క్వాలిఫైడ్ డైటీషియన్స్ విత్ అడిక్వేట్ న్యూట్రిషన్ నాలెడ్జ్ కెన్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకే, కానీ ఎవరు క్వాలిఫైడ్ అనేది మీరు చూసి నిర్ణయించుకోవాలి. మీరు నేను ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని నేను చెప్పలేను కదా. అలాగే డాక్టర్స్ కూడా బాగా న్యూట్రిషన్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ట్రీట్మెంట్ మీద అని ట్రీట్ చేసే డాక్టర్స్ చాలామంది ఉన్నారు. అన్ఫార్చునేట్లీ మెడికల్ సిలబస్లో న్యూట్రిషన్ మీద ఎక్కువ అవగాహన వాళ్ళకి తీసుకునే అవకాశం చాలా తక్కువ ఉంది. బికాజ్ మెడికల్ సిలబస్లో న్యూట్రిషన్ కాంపోనెంట్ చాలా తక్కువ ఉంటుంది. చాలామంది డాక్టర్స్ విల్ అగ్రీ టు ద ఫ్యాక్ట్ దట్ న్యూట్రిషన్ హ్యాస్ అ గ్రేట్ రోల్ ఇన్ టర్మ్స్, ఎస్పెషల్ న్యూట్రిషన్ ఈస్ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రివెంటివ్ మెజర్స్. అసలు ప్రివెన్షన్ ప్లస్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ డైట్లో మెడికేషన్తో పాటు గుడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ విల్ హెల్ప్ అనేది అందరూ ఒప్పుకుంటారు. సో మీరు ఆ ఓవర్ వ్యూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు డెఫినెట్లీ మీరు హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు. అంటే ఈ మీడియాలో అందరూ రకరకాలుగా చెప్పేది మీరు వితౌట్ ఎనీ డైరెక్షన్ ఆర్ గైడెన్స్ మీరు డైరెక్ట్గా ఫాలో అయిపోద్దు అనేది నా సజెషన్. సో ఎన్ఐఎన్ ఇచ్చే గైడ్ లైన్స్ ఎలా ఉంటాయండి? నేను వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు మీరు చెప్పారు ఒక ప్లేట్లో నేను ఏమేమి తింటున్నాను, ఎంత పోర్షన్లో ఉండాలి అనుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి సెట్ అయ్యేలా, సూట్ అయ్యేలా ఉంటుందా? ఎలా ఉంటుంది ఎన్ఐఎన్ గైడ్ లైన్స్? నేను ఎన్ఐఎన్ గైడ్ లైన్స్ చెప్పాను కదండి. గైడ్ లైన్స్ ఆర్ ఆల్వేస్, ఏ గైడ్ లైన్ అయినా కూడా, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ డిసీజ్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉంటే డిసీజ్ ఉన్న వాళ్ళకే గైడ్ లైన్స్. జనరల్ గైడ్ లైన్స్ మీకు హెల్త్ గైడ్ లైన్స్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు కానీ, ఫిట్నెస్ గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు కానీ, they are given with an assumption that the person is generally healthy with not known any disease condition. సో అలా ఉన్న వాళ్ళకి గైడ్ లైన్స్, ఇప్పుడు డైటరీ గైడ్ లైన్స్ ఫర్ ఇండియన్స్ ఉందనుకోండి, ఇట్ ఈస్ అ గైడ్ లైన్ దట్ ఈస్ మెంట్ ఫర్ హెల్దీ పాపులేషన్ టు మెయింటైన్ దేర్ హెల్త్ అండ్ నాట్ టు బికమ్ అన్హెల్దీ. అది గైడ్ లైన్స్ అనమాట. ఎన్ఐఎన్ గైడ్ లైన్స్ కూడా, డైటరీ గైడ్ లైన్స్ కూడా ఆర్ ద గైడ్ లైన్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్ ఆర్ ద గైడ్ లైన్స్ 2010లో ప్రిస్క్రైబ్ చేసినవి, they are all meant for healthy population to maintain their health. సో 2010 అనేసరికి ఇప్పటికి 14 ఇయర్స్ అవుతుంది, ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్. ఇప్పటికి మళ్ళీ ట్రెండ్స్ అనేవి జనరేషన్ మారుతున్నప్పుడు డైటరీ గైడ్ లైన్స్ కొత్తగా రెడీ అయిపోయాయండి. దే ఆర్ డ్యూ ఫర్ రిలీజ్, ఎనీ టైమ్ దే విల్ బి రిలీజ్డ్. yes అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.